ఈరోజు మా టీంని వేసుకొని ఒక క్లచ్ కొట్టడానికి వచ్చాను మామ. ఒక స్క్వాడ్ దిగుతుంది ఇక్కడ. స్క్వాడ్ని కొట్టేసి మా వాళ్ళ ముందు హీరో అయిపోవాలంటే నేను చూడండి. మనకి దిగంగానే మంచి సామానం దొరకాలి మామ, అప్పుడైతే బాగా ఆడతాం మనం. దొరికింది కానీ ఒకటి దిగాడు ఇంటి వదం. వీడికైతే ఎర్రగా పడింది మామ. ఇంకా ముగ్గురే ఉన్నారు, ముగ్గురు కొట్టేస్తే మనం ఇంకా మిగతా ముగ్గురు ఎక్కడున్నారు ఎతకాలి మామ. వీడికి పైన ఒకటి తిరుగుతున్నాడు. ఈయన కొట్టేస్తే ఒక ఇద్దరే ఉంటారు. ఈయన్ని బయటకు వస్తే ఇడికి పడిద్ది మామ, బయటికి రావట్లేదు. పైన నాడు ఇటువంటి వెళ్దాం చిన్నగా. ఓకే, రెండోడు అయితే అయిపోయాడు మామ. ఇంకిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరిలో మూడోడు ఎక్కడున్నాడు ఎతకాలి ముందు. ఇది ఇక్కడ ఉన్నాడు మామ, కూర్చోన్నాడు వెళ్ళకుండా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఇంకా మంచి వీడియోలు తీస్తాను. ఈయన ఇప్పుడు కొడితే 4 కూడా అన్నాడు జ్యోతి. అరే ఇది మామ, ముగ్గురికి టీం అయిపోయింది మామ. ఓకే, ఇందాక మన వాళ్ళు వేసేసారు కొన్ని. సరే ముందు సామానం వేరుకుందాం. ఏడా ఓ దిగిన కాంచి కొట్టుకుంటా ఉన్నారు మామ. అసలు ఏం కొట్టుకున్నారు? ఈడు చూడు ఎంత ఓపెన్లో కూర్చున్నాడు. వీడికి ఇది స్కోప్ ఇవ్వడం. డిప్రెషన్ బైక్కి 8 కూడా తేడా తెలియకుండా ఆడుతున్నాము నేను. ఆవిడ దిగాడు, ఈయన కొట్టామన్నమాట. ఈడు చూడు మామ, నేనేదో పప్పు అన్నం పెడతా నాకురా అన్నట్టు ఆగుతున్నాడు ఈడు.